హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న షూట్ చేసిందైతే ఈరోజు మీ అందరితో షేర్ చేస్తున్నానండి. ఇంతకుముందు వీడియోస్లో అయితే నేను హౌస్ క్లీన్ ఎలా చేసుకుంటాను అదంతా చూసారు కదా. ఇంకా దేవుడి మందిరం క్లీన్ చేసుకోవటం, ఇల్లు శుభ్రం చేసుకోవటం అన్నీ కూడా వీడియోస్ తీసానండి. ఇంకా నిన్న ఉదయం పూజ చేసుకుని అన్ని వీడియోస్ తీసాను. కాకపోతే ఒక్క చిన్న పొరపాటు వల్ల అయితే మొత్తం వీడియోస్ మొత్తం డిలీట్ అయిపోయినాయండి. స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని ఇంకా నా వీడియోస్ తీసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ అన్ని ఎడిటింగ్ చేసిన వీడియోస్ కూడా మొత్తం డిలీట్ అయిపోయినాయండి. చాలా బాధేసింది అనమాట. చాలా కష్టపడి చాలాసేపు వీడియో ఎడిటింగ్ చేసి నేను ఒక్కదాన్ని వీడియోస్ తీసుకోవాలి కదా. ఇంకా అట్లా వీడియోస్ అన్ని చాలా అసలు నిన్న ఇంకో వీడియో కూడా పెడదాం అనుకున్నాను. ఆల్రెడీ ఎడిటింగ్ చేసి చెప్పాను కదా, ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చిన వీడియో కూడా డిలీట్ అయిపోయిందండి. ఇంకేం చేస్తాం, ఇంకా చేసేది ఏం లేదు కదా. ఇంక డిలీట్ అయిపోయినాయి. ఇంకెంత వెతికినా నాకైతే ఇంకా వీడియోస్ అయితే దొరకలేదనమాట. అసలు ఇంక మొత్తం అసలు డిలీట్ అయిపోయినాయి. ఇంకా నిన్నైతే మొన్న ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. దేవుడు మందిరం మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. తులసం దగ్గర అంతా అన్ని క్లీన్ చేసేసుకున్నాను. గడపలు ముగ్గులు అన్నీ పెట్టేసుకున్నాను. పసుపు కుంకాలతో అలంకరించుకున్నాను. ఇంకా అమ్మ దయ వల్ల అయితే వారాహిదేవి నవరాత్రులు చేసుకుంటున్నానండి. ప్రత్యేకంగా పీట వేసుకొని స్టార్టింగ్ రోజు నుంచే చేయలేదు, నాకైతే కుదరలేదు. ఇంకా చివరి 7 రోజులు అయితే చేసుకున్నాను. ఇల్లంతా శుభ్రం చేసుకున్నానండి. ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇల్లు వాకిళ్ళు అన్నీ నీట్గా చేసుకొని గడపలకు పసుపు కుంకాలు అలంకరించేసుకొని ఇంక ఈ రోజు అయితే ఇందాక నేను కట్ చేసుకున్నాను కదా జాకెట్ బ్లౌజు. ఇంకా అమ్మవారి పూజ కోసం అయితే ఇంట్లో చీర ఉంటే అమ్మవారి పూజలో ఎరుపు రంగు చీర కట్టుకుంటే మంచిదని ఇంకా అప్పటికప్పుడు అండి ఇంకా బ్లౌజ్ అయితే కుట్టేసుకున్నాను. ఇంక 7 రోజులు పూజ వరకు ఈ చీరే కట్టుకుంటాను అనమాట. పూజలో కట్టుకొని తీసేటి ఇంక ఉతకకుండా ఇంకా ప్రత్యేకంగా ఆ చీర అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఇంకా దీని మీద పని చేసుకోవటం కానివ్వండి, ఇంకేం ఉండదు. ఆ పూజ చేసుకున్నంత సేపే 10 నిమిషాలు కానీ ఒక అరగంట కానివ్వండి, ఎంతసేపు అయినా కానీ ఇంకా తీసేసి ఇంక పూజ చేసుకున్న రోజులు ఈ చీరే వాడుకుందాం అన్నట్టుగా పెట్టేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి అయితే ప్రత్యేకంగా ఒక పీట వేసుకొని పూజ చేసుకుంటున్నానండి. లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాను, నాకైతే కుదరలేదు. ఎటో ఒకటి అమ్మవారిని ఈసారన్నా ఎట్లా ఒకటి చేసుకోవాలమ్మా అనుకున్నాను. అమ్మవారి దయవల్ల ఎట్టగానే చివరి 7 రోజులన్నా చేసుకోగలుగుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి. నాకైతే చాలా ఇష్టం అండి పూజ చేసుకోవటం. ఇంకా ఇలాంటి అంటే దేవుడి విషయంలో చాలా నిష్టగా ఉంటాను, జాగ్రత్తగా ఉంటాను. చాలా ఇష్టం అనమాట. ఇష్టంగా చేసుకుంటాను, కష్టంగా చేసుకోను అనమాట. ఇంక ఉదయాన్నే 4:30కి అయితే లేచేసి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. ఆ రోజు 4:30కి లేచేసరికి ఇల్లంతా మళ్ళీ పెట్టేసుకొని ఇల్లంతా ధూపం వేసేసి అదంతా ముందు వీడియోస్లో చూపించానండి. ఫస్ట్ సోమవారం నుంచి స్టార్ట్ చేశాను అనమాట నేను పూజ చేసుకోవటం. ముందు వీడియోస్ పోయిందని చెప్పాను కదా, ఇంక మళ్ళీ మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇదైతే నిన్న సోమవారం రోజు సాయంత్రం అనమాట. సాయంత్రం మళ్ళీ వీడియో షూట్ చేసి మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఉదయం చేసుకునేదంతా వీడియో అంతా డిలీట్ అయిపోయింది చెప్పాను కదా. ఇంకా మళ్ళీ సాయంత్రం పూట, ఉదయం పూట కూడా ఇంతేనండి. మళ్ళీ ఉదయం సాయంత్రం 2 పూటలు ఇంటి నిండా ధూపం వేసేసుకొని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని అమ్మవారికి అయితే పీట వేసుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి నాకున్నంతలో. ఇంకా నేను నా మనసులో పూజ చేసుకోవాలి అని పడిందంటే ఇంకేది ఆలోచించనండి. ఇంకా నాకు పూలు ఎక్కువ దొరుకుతున్నాయా, నైవేద్యాలు అవి పెట్టాలా అని అది ఇంకేం ఆలోచించను అనమాట. మనం నీట్గా ఉన్నామా, శుభ్రంగా ఉన్నామా, మన ఇల్లు నీట్గా ఉందా, ఉన్నంతలో అమ్మవారికి బెల్లం పానకం చేస్తే చాలంటండి. ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా బెల్లం పానకం అంటే చాలా ఇష్టం అంట అమ్మవారికి. ఇంకా ఒక్కటైతే నైవేద్యం సమర్పించేసి అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నానండి ప్రశాంతంగా. పొద్దున సాయంత్రం 5 గంటలకు లేచి అంటే 5:30 6 అయితే ఉదయాన్నే పూజ కంప్లీట్ అయిపోతుంది. సాయంత్రం అయితే 6:30 తర్వాత అయితే పూజ చేసుకున్నాను. అమ్మవారికి అయితే సాయంత్రం చీకటి పడ్డాక పూజ చేసుకోవాలంట. ఇంకా అట్లయితే అమ్మవారికి అయితే ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను. మీరులో ఎంతమంది వారాహి అమ్మ నవరాత్రులు చేసుకుంటున్నారు, పూజ చేసుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ అనుకున్నానండి, లాస్ట్ ఇయర్లో చిన్నది విగ్రహం కూడా తెప్పించుకున్నాను. కానీ అమ్మ ఈ సంవత్సరానికి కుదిరిందనమాట. లాస్ట్ ఇయర్ అయితే చేసుకోలేకపోయాను. ఇలా కుదిరినప్పుడు మాత్రం ఇలా చేసుకుంటున్నానండి. ప్రత్యేకంగా పీట వేసుకొని 7 రోజులు పీఠం కదిల్చకుండా 2 పూట్ల కంపల్సరీ పూజ చేసుకుంటా అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. ఇంట్లో అయితే ఇంకా నాన్ వెజ్ ఉండదండి. నేనైతే ఇంకా ఉల్లి వెల్లుల్లి కూడా ఇంట్లో వాడట్లేదు అనమాట. 7 రోజులు ఇంకా వాడదలుచుకోలేదు.
ఉల్లి వెల్లుల్లి లేకుండానే కర్రీస్ కూరలు కూడా చేస్తున్నాను. ఇంక ఇంట్లో ఉండేది నేను మా అమ్మాయి కదా ఉదయం అంతా. ఇంకా మా ఇద్దరికైనా ఉదయం లంచ్ పొద్దున పూట బాక్సులకి రెడీ చేసినా కానీ అసలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడట్లేదు అనమాట. ఇంక ఇలా అయితే అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నానండి. అమ్మవారి దయ అండి ఇంకా అంతా. నేనైతే ఏ కోరిక కోసం ఎందుకో నా మనసుకు చేసుకోవాలనిపించిందండి. అమ్మవారికి ప్రశాంతంగా ఇట్లయితే పూజ చేసుకోవాలనిపించింది. ఏదో కోరికల కోసమో ఇంకేదో కోసం అయితే నేను అసలు అయితే పూజ చేయట్లేదు. ఎందుకో నాకు అసలు ఈసారి అయితే అమ్మవారికి ఇట్లా ప్రశాంతంగా పూజ చేసుకోవాలనిపించింది, చేసేసుకుంటున్నాను. ప్రత్యేకంగా పీఠం పెట్టుకున్నాం కాబట్టి నిష్టగా ఉండాలండి. ఇంకా అదొక దీక్షలాగా చేయాలనుకున్నాను, అట్లాగే చేసుకుంటున్నాను నాకు చేతనంత వరకు. ఇప్పుడే ఫస్ట్ టైం అండి. ఇంకా అన్ని నవరాత్రులన్నీ ఒకేలాగా చేస్తారన్నారు. కాకపోతే వారాహి అమ్మ నవరాత్రులు చేసుకోవటం ఫస్ట్ టైము. ఇంకా నాకు చేతైనంతలో ఇంకా అమ్మ పాటలు స్తోత్రాలు అన్నీ ఫోన్లో పెట్టేసుకొని ఇంకా నండూరి వారి వీడియోస్ ఉంటాయి కదండి, ఇంకా ఆ గురువు గారి అయితే వీడియోస్ పెట్టుకొని పూజ అంతా చేసుకుంటానండి. ఇంకా పాటలు వారాహి అమ్మ పాటలు ఇంకా అవన్నీ అయితే ఇంక ఫోన్లో ప్లే చేసుకుంటా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. విడి దేవతలు అయితే స్తోత్రాలు అవి నోటికి వస్తాయి కానీ వారాహి అమ్మ రావండి. ఇంక అందుకని ఫోన్లో అయితే పెట్టుకొని అవి చదువుకుంటా అయితే మొత్తం పూజ అంతా చేసుకుంటున్నానండి. చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్నే లేచేసి పూజ చేసుకొని ఇంట్లో ప్రశాంతంగా చాలా బాగుంటుంది అనమాట. ఇంట్లో 2 పూట్ల నిండుగా ధూపం వేసుకుంటా ప్రశాంతంగా అమ్మవారి ముందు కూర్చొని 2 చేతులు జోడించి అమ్మవారిని చూస్తూ అట్లా కూర్చుని పోతున్నానండి. ఇంకా నాకైతే ఇంకా వేరే ఆలోచనలు ఏమి రావట్లేదు అనమాట. ఈ జన్మకి చాలమ్మ ప్రశాంతంగా నేను మంచిగా పూజించుకునే ఛాన్స్ ఇచ్చావని అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నానండి. ఇంకా వచ్చే సంవత్సరానికి ఇంతకంటే నీకు బాగా పూజ చేసుకునే అవకాశాన్ని అని మాత్రమే దండం పెట్టుకుంటానండి. నేనైతే ఇంకా అది కావాలి ఇది కావాలని కూడా అస్సలు మొక్కోను అనమాట. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నానండి. మీలో ఎంతమంది వారాహి అమ్మ నవరాత్రులు చేస్తున్నారు అనేది నాతో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇలా అయితే పూజ అమ్మవారికి అయితే కుంకుమ పూజ చేసుకుంటున్నాను కదా. ఇంకా అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అంతా సమర్పించేసి హారతి ఇచ్చేసి అమ్మవారి దగ్గర కుంకుమ కొట్టేసి కొంచెం నుదుటిని పెట్టుకుంటాను, మంగళసూత్రాలకు పెట్టుకుంటాను. ఒక పువ్వు తీసి తలలో పెట్టుకున్నామంటే ఇంకా అదే అమ్మవారి ప్రసాదంగా భావించేసి ఇంకా ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకుంటున్నానండి. చాలా చివరి 7 రోజులు నాకు ఇట్లా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకైతే అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. ఇంకంతా అయిపోయిన తర్వాత ఇంకా చెప్పాను కదా కట్టుకున్న చీర అయితే పూజ వరకే అని పూజ కంప్లీట్ అయిపోగానే ఆ చీర విప్పేసేసి మడతేసి పక్కన పెట్టేశానండి. ఇంకా నైట్కి అయితే ఇంకా టిఫిన్ చెప్పాను కదా పూజ జరుగుతుంది, ఇంట్లో పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా నైట్ టైం టిఫినే చేస్తున్నానండి. మధ్యాహ్నం ఒక్క పూటే భోజనము. మా వారికి మా అమ్మాయికి కూడా ఇంకా టిఫిన్ వేసేయమంటే వాళ్ళకి కూడా టిఫిన్ వేసిస్తున్నాను అనమాట. దోశ టమాటా పల్లి చట్నీ చేశాను, పుదీనా వేసి చాలా బాగుందన్నారండి. టేస్ట్ అయితే మా వారికి అయితే బాగా ఇష్టం అనమాట ఈ చట్నీ. ఇంక ఇది అనుకోండి అన్నంలోకైనా చపాతీలోకైనా ఇడ్లీలోకైనా దోశలోకైనా దేనిలోకైనా చాలా బాగుండిద్ది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇంకేలా దోశలు వేసేసి మా అమ్మాయికి మా వారికి అయితే ఇచ్చేసాను. ఇంకా తినేసారు వాళ్ళు కూడా. ఇంక ఇలా అయితే నా పనికి మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మళ్ళీ రేపు ఉదయానికి కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం తినేసేసి ఇంకా పూజకి కావాల్సినవి కూడా మొత్తం ఇంకా దేవుడి మందిరంలో ఈ దీపారాధన కుందులు మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకొని వంట రూమ్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటానండి. మళ్ళీ ఉదయాన్నే లేచేసి హడావిడిగా కాకుండా ప్రశాంతంగా పూజ చేసుకునేటట్టయితే చేసుకుంటాను. ఇంకా తినేసి వచ్చేసి ఇంక వంట అంతా క్లీన్ చేసుకున్నాను. ఇదిగోండి దేవుడి దగ్గర ఇవన్నీ తీసేసి మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఉదయానికి కావాల్సినవన్నీ. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా, ఎలా ఉంది అనేది నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.